హలో లిజనర్స్, వెల్కమ్ టు స్క్రిప్ట్ తెలుగు పాడ్కాస్ట్. నా పేరు విజయపల్ల. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ కొంచెం బోల్డ్ అండ్ ఎమోషనల్ టాపిక్. అంటే ఈ టాపిక్ని మీకు తెలిసిన టాపిక్ అనుకుంటారు, కానీ అందులోకి డెప్త్లోకి వెళ్తే అసలు ఇంత ఉంటుందా, ఒక టాపిక్ మన చుట్టూ ఇంత ఉందా అని మనకే అనిపిస్తుంది. చాలా సింపుల్ టాపిక్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మగాడు. అంటే ఒక మగాడు ఎలా పుట్టాడు, ఎలా పెరుగుతాడు, సమాజం ఎలా ట్రీట్ చేస్తుంది, అండ్ మగాడు ఇలా ఎందుకు ఉండిపోయాడు అనేది మెయిన్ టాపిక్. ఇది చాలా సింపుల్గా చెప్పాలంటే మీ ప్రతి మగాడు వినవలసింది, అలానే ప్రతి మగవాడు షేర్ చేసుకోవాల్సిన టాపిక్ ఇది. ఒక చిన్నతనం నుండి పెద్ద అయ్యే వరకు ఆర్ తను చనిపోయే వరకు మగాడు ఎంత కష్టపడతాడు, అది ఎంతమంది గ్రహిస్తారు, అది గ్రహించిన వాళ్ళల్లో ఎంతమంది మగవాళ్ళు ఉన్నారు అనేది మెయిన్ నాది ఎయిమ్ ఈ టాపిక్కి. ఇది మనం కొంచెం ఏమంటారు సెల్ఫ్ మోటివేషన్గా ఉంటుందని చెప్తున్నాను అనుకోకండి, ఎందుకంటే ఇది చాలా ఎమోషనల్ టాపిక్. మగాడని వెంటనే మన నాన్న వస్తాడు, అన్నయ్య వస్తాడు, తమ్ముడు వస్తాడు, తాతగారు వస్తారు, చాలామంది వస్తారు, బాబాయ్, ఫ్రెండ్స్, వీళ్ళందరూ చాలామంది వస్తారు. ఇన్ని పాత్రలు పోషించిన ఒక మగాడు సమాజంలో ఎలాగ ట్రీట్ చేయబడుతున్నాడు అనేది ఒక మెయిన్ గోల్ ఒకటి కూడాను. చాలామంది ఇలా చేయాలి, మగాడంటే ఇలాగే ఉండాలి అని ఎందుకు చెప్పడం మొదలుపెట్టారో మనకు తెలీదు. కానీ ఒక మగాడు ఏడిస్తే కనుక జనాలందరూ ఏంట్రా ఆడపిల్లలు ఏడుస్తున్నావు అంటారు. అంతేగాని మగాళ్ళ ఏడుస్తున్నావురా అని ఎవరు అనలేరు. ఏంటో అంటే మగాడు ఏడవకూడదు అనేది ఒకటి ఉంది. పిల్లాడు ఏడవచ్చు. అదే మగాడు చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు తన భావాన్ని వ్యక్తం పరచుకోవచ్చు, తన బాధను చూపించుకోవచ్చు సమాజానికి. కానీ పెద్దవాడు అయ్యాక మాత్రం చూపించుకోకూడదు. ఎందుకంటే నో, మెన్ వోంట్ క్రై, బీ ఎ మ్యాన్ అని చెప్పి అది అసలు ఎక్కడ చదువుకున్నారో ఎక్కడ నేర్చుకున్నారో తెలియదు, కానీ అది హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్ అనేది మన మెయిన్ పాయింట్. సో మేజర్గా మనం మగాడు అంటే ఒక బర్త్ నుంచి తీసుకుందాం. అంటే ఇక్కడ 3-4 జనరేషన్స్ నుంచి మాట్లాడుకుందాం. అంటే ఒక పిల్లాడు, నాన్న, వాళ్ళ తాతగారు, స్నేహితులు, ఇలాగా. సో ఒక పిల్లాడు పుట్టాడు ఒక ఫ్యామిలీలో, ఆ నాన్న చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఈ నాన్న పాస్ట్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ పిల్లాడు పుట్టాడు, మగాడు పుట్టాడు మా ఇంటికి, అంతే వెంటనే వంశోద్ధారకుడు పుట్టాడు, నాకు లెగసీ పుట్టింది ఇక్కడ అని చెప్పి చాలా ఆనందపడిపోయి గర్వపడేవాడు మగాడు, నాన్న. ఆ మగాడు ఆ ఎగ్జాంపుల్ అది తీసుకుని వెళ్ళి, ఆ వచ్చిన న్యూస్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ నాన్నకి చెప్తాడు, అంటే తాతగారికి చెప్తాడు. నాన్నగారు అంటే ఇక్కడ 2-3 రకాలుగా ఉంటారు కదా, గుడ్ అండ్ బ్యాడ్ లాగా. తాతగారు నిజంగా మంచివాడైతే పిల్లాడు పుట్టిన వెంటనే వాళ్ళ నాన్నగారికి ఎగ్జాంపుల్గా సభాష్రా అని చెప్పి కౌలిగించుకోవడము ఇవన్నీ చేయడం జరుగుతుంది మంచిగా ఉన్న ఫ్యామిలీస్లో వాటిల్లో. కానీ జనరల్గా జరగదు. ఒక తాత నాన్నని హగ్ చేసుకోవడానికి మీరు ఎప్పుడు చూశారు? ఎవ్వరూ చూసుండరు. ఎందుకు అంటే దాని గురించి నేను డెప్త్లో చెప్తాను తర్వాత. తాత అది విన్న వెంటనే అవునా, మంచిది, ఎంత ఆరోగ్యంగా ఉన్నాడు పిల్లాడు, ఎంత వెయిట్లో పుట్టాడు, ఎలా ఉన్నాడు, ఎవరి పోలికి వచ్చింది, ఇలాంటివి కూడా మాట్లాడు. అవునా, సరే అయితే ఇగో మీ అమ్మతో మాట్లాడు అని చెప్పి తాత ఇచ్చేసి వెళ్ళిపోతాడు. తాత వెళ్ళిపోయిన తాత చిన్న గర్వం ఫీల్ అవుతాడు. ఆ గర్వం ఎవరికి చూపించుకోడు. తనకు ఆ గర్వం వస్తుందన్న విషయం తనకు కూడా తెలియదు, కానీ చిన్న పిసరు గర్వం వస్తుంది, నాకు మనవాడు పుట్టాడురా అని అనుకుంటాడు. ఎవరికి చెప్తాడు తెలుసా? తన స్నేహితులు ఇంకా ఉంటే తన చుట్టుపక్కల తన స్నేహితులకి వెళ్ళి అరే నాకు మనవాడు పుట్టాడురా అని గర్వంగా చెప్పుకుంటాడు. ఇదే గర్వం ఎందుకు నాన్నతో షేర్ చేసుకోవాలి, తన సొంత కొడుకుతో ఎందుకు షేర్ చేసుకోలేకపోతున్నాడు? ఎందుకంటే ఆ ఫాదర్ సన్ రిలేషన్ గురించి నేను చాలా డెప్త్లో మాట్లాడతాను ఈ పాడ్కాస్ట్లో. ఇట్ కొంచెం బి లెంతీ టాపిక్ నాకు తెలిసి, కొంచెం మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన టాపిక్ ఇది. ఎందుకంటే ప్రతి ఇంట్లో జరిగేదే ఇది. ఈ జరిగేది ఎందుకు ఇలా జరుగుతుంది అనే దాని గురించి నేను చెప్తున్నాను. ఇది ఎలా మార్చుకోవాలి ఫ్యూచర్ జనరేషన్స్ అనేది కూడా నేను చెప్తాను. ప్లీజ్, నాకు తెలిసినంత వరకు, ఇదేదో నేను ఒక డిగ్రీ చేస్తాను ఇంట్లో అనేది కాదు, నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు, నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాని గురించి, నేను లైట్గా కొంచెం అక్కడక్కడ చదివిన దాని గురించి బట్టి నేను చెప్పగలుగుతున్నాను ఇక్కడ. సో తాత అలా ఫీల్ అయింది, మళ్ళీ ఫ్రెండ్స్కి చెప్తాడు, మళ్ళీ వైఫ్కి చెప్పుకోడు, నాకు మనవడు పుట్టాడు, మనకు మనవడు పుట్టాడు, నా వంశోద్ధారకుడు పుట్టాడు, ఈ వంశం ఇంకా వెళ్తాడు, అవి ఏమి మాట్లాడు. జస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు, ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళారా నాకు మనవడు పుట్టాడు రా అంటాడు. ఆ ఫ్రెండ్ వీడు ఏదో కబుర్లు చెప్పుకుంటారు తాతను, అయిపోయింది అక్కడితోటి. ఇక్కడ నాన్న ఎప్పుడైతే నాకు కొడుకు పుట్టాడు అన్నాడు, నాన్న కూడా వెళ్ళి నాన్న అమ్మని ముద్దు పెట్టుకోవడం కూడా ఉండదు అక్కడ. ఇంకా ఇప్పుడు ఈ జనరేషన్లో చూస్తున్నాం, కానీ 90s, 80s, 2000s, ఎర్లీ 2000sలో కూడా వెళ్ళి నాన్న అమ్మని ముద్దు పెట్టుకుని మనకి ఒక పిల్లాడు పుట్టాడు అనేది కూడా ఉండదు. పుట్టాడా ఓకే అని చెప్పి పిల్లాడిని ఎక్కువ ఫోకస్ పెట్టుకుంటాడు, కానీ నాన్న ఎక్కడ ఎమోషన్ బయటకు రానివ్వడు. ఒక ఆనందం అనేది ఉంటుంది, కానీ ఆ ఎమోషన్ ఏదైతే ఉందో అది ఫ్యామిలీతో మళ్ళీ పంచుకోడు. నాన్న వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్తో మళ్ళీ పంచుకుంటాడు ఆ ఆనందాన్ని. అరే నా కొడుకు పుట్టాడు రా, వాడు ఇలా ఉన్నాడు రా, ఇంత తెల్లగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, వాట్ ఎవర్ చెప్పుకుంటాడు. ఇలా వెళ్ళి నా పోలిక వచ్చిందిరా, వైఫ్ పోలిక వచ్చిందిరా, వాట్ ఎవర్. అది అంతే తప్పితే ఫ్యామిలీతో మళ్ళీ షేర్ చేసుకోవడం. ఈ పిల్లాడు పెద్దవాడు అవుతూ ఉంటాడు నెమ్మదిగా, అన్నిటికీ నాన్న నాన్న అంటాడు ఆట ఆడించడానికి, ఎందుకంటే నాన్నే ఆడిస్తాడు.
మంచాల మీద పడేయడము, పరిగెట్టించడం ఇల్లంతాను, ఆ ఎనర్జీతో ఉన్న ఆటలన్నీ కూడా నాన్న ఆడిస్తాడు. కాబట్టి నాన్న ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, నాన్న ఈజ్ మై హీరో. ఎందుకంటే నాన్న పిల్లాడిని చూస్తున్నప్పుడల్లా నాన్న ఒక బండి నడుపుతాడు, కారు నడుపుతాడు, నాన్న కావాలంటే వీళ్ళందరినీ ఫ్లైట్లో తీసుకెళ్తాడు. నాన్న ఇవన్నీ చేస్తుంటే నాన్న ఇంత పెద్ద కారు నడుపుతున్నాడా, నాన్న ఇంత పెద్ద బైక్ నడుపుతున్నాడా, ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాడా నాన్న, ఇలా మనం చేయలేమే అంటే నాన్న సూపర్ హీరో అని చెప్పి పిల్లాడు మైండ్స్లో ఒక సూపర్ హీరోలా ఉంటాడు నాన్న. వైఫ్ అంటే అమ్మ కూడా నాన్నగారు చూసి కోపడతారు బాబాయ్ అని చెప్పి చిన్న పిసర్ భయం కూడా పెట్టడం మొదలవుతుంది, నాన్నగారిని. సో పిల్లాడికి ఇంట్లో నాన్న అనేది ఒక కమాండింగ్ పొజిషన్ కాబట్టి నాన్న అంటే ఒక హీరో, నాన్న చెప్పింది ఇంట్లో జరుగుతుంది, అమ్మ కూడా భయపడుతోంది నాన్నకి అంటే అయితే మనం నాన్న కొంచెం భయపడాల్సిందే అని చెప్పి ఒక 6-7 ఏళ్ల వరకు నాన్న అంటే ఒక హీరోలా ట్రీట్ చేస్తాడు. నాన్న కూడా నా కొడుకు అది ఇది అని చెప్పి చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. కొడుకు ఏదైనా అయితే మళ్ళీ అమ్మని తిట్టడము, ఇంకా పని వాళ్ళని ఏదైనా అనడము అంతా చూసుకుంటాడు నాన్న ఆ పిల్లాడికి 8-10 ఇయర్స్ వచ్చే వరకు. ఇక్కడ నుంచి సమాజం అనేది ఎంటర్ అవుతుంది. అంటే ముందు నుంచి ఉంది సమాజం, పిల్లాడు అల్లరి చేస్తున్న, పిల్లాడు ఏం చేస్తున్నా పిల్లాడే కదా అని చెప్పి ఊరుకునే సమాజం. పిల్లాడికి ఒక 2 డిజిట్ ఏజ్ వచ్చాయి వెంటనే, 10 వచ్చిన వెంటనే ఈ పిల్లాడి నుంచి కొంచెం డిసిప్లిన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఈ పిల్లాడి నుంచి కొంచెం సోషల్ యాక్టివిటీస్ చేయడం అలవాటు చేసుకోవడం అనేది చూస్తుంది. ఏది సొసైటీ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, చుట్టాలు, ఆఫీస్లో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ మీ పిల్లాడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఏ క్లాస్కి వచ్చాడు అన్నప్పుడల్లా నాన్నకి మనవాడు ఏంటి ఇంకా కొంచెం వెకిల్గా ఉన్నాడు, మనవాడు ఏంటి వేరే పిల్లలతో కంపేర్ చేస్తే కొంచెం డల్గానే ఉన్నాడు, మనవాడు స్టడీస్లో కొంచెం వీక్గా ఉన్నాడు అని చెప్పి నాన్నకి మైండ్లో ఈ కంపారిజన్ అనేది మొదలవుతుంది. ఎందుకు మొదలైంది అనేది ఫస్ట్ పాయింట్ మనం వెళ్తే, నాన్ వాజ్ ఆల్సో కంపేర్డ్. నాన్నని వాళ్ళ తాత అంటే ఈ పిల్లాడి వాళ్ళ తాత నాన్న ఈ నాన్నని కంపేర్ చేశాడు చిన్నప్పుడు. ఎవరితోటి? మేబీ ఆయన బ్రదర్ తోటి, మేబీ ఆయన ఫ్రెండ్స్ తోటి, మేబీ ఆయన ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న పిల్లలతోటి కంపేర్ చేయడం వల్ల నాన్నకి ఈ పిల్లాడి నుంచి కంపారిజన్ అనేది మొదలైంది. ఏమని? ఈ పిల్లాడు వీడేంటి ఇలా చదువుతున్నాడు, వీడికేంటి ఇన్ని మార్క్స్ వచ్చాయి, నా ఫ్రెండ్ వాళ్ళ కొడుకేంటి అన్నీ వచ్చాయి, ఇద్దరు ఒక స్కూల్కి వెళ్తున్నారు, ఒక ట్యూషన్కి వెళ్తున్నారు, ఒక బస్సే ఎక్కుతారు, కలిసి వెళ్తున్నారు, కలిసి వస్తున్నారు, మరి వీడికి ఎందుకు తక్కువ వస్తున్నాయని చెప్పి వీడి మీద చిన్న ప్రెషర్ పెట్టడానికి ప్రయత్నిస్తాడు, జస్ట్ బికాస్ కాంపిటేటివ్గా ఉండాలని. ఈ ప్రెషర్ ఎప్పుడైతే మనకి పెట్టడం మొదలవుతుందో పిల్లల మీద, ఆ 10 ఇయర్స్ వచ్చిన పిల్లాడు నాన్న ఏంటి కోపడుతున్నాడు, ఎన్ని రోజుల్లో లేడే నాన్న మారిపోయాడు అనేది ఒక చిన్న ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. నాన్న మారిపోయాడు అనే ఫీలింగ్ నుంచి ఆ పిల్లాడు నెమ్మదిగా ఈ విషయం నాన్నకి చెప్తే నాన్న కోపడతాడే, వద్దయితే నేను చెప్పను నాన్నకి అని చెప్పి నెమ్మదిగా దాయడం మొదలు పెడతాడు ఏవైనా తన ఫీలింగ్స్ని. బేసిక్గా తను ఏదైనా ఇన్నాళ్ళు అనుకున్నవాడు నాన్న అతను చూడడానికి ఫన్నీగా ఉన్నాడు అని చెప్పి జోకులు వేసిన పిల్లాడు ఇప్పుడు నాన్న తిడతాడేమో, అతను చూడు నాన్న అంకుల్ ఎంత ఫన్నీగా ఉన్నాడని అప్పుడు చెప్పిన పిల్లాడు ఇప్పుడు మళ్ళీ చెప్తే ఇప్పుడు నాన్న తిడతాడేమో, నీ వయసుకు వచ్చిన మాటలు ఏంటని చెప్పి నాన్న తిడతాడేమో అని చెప్పి చిన్న భయంతో చెప్పడు, ఓపెన్ అప్ అవ్వడు బేసిక్గా పిల్లాడు. ఈ పిల్లాడు ఓపెన్ అప్ అవ్వనప్పుడు అది సాడ్ అయినా హ్యాపీనెస్ అయినా నాన్నతో షేర్ చేసుకోవడం మానేస్తాడు. ఈ నాన్నతో షేర్ చేసుకోవడం మానేసిన పిల్లాడు ఎవరితో షేర్ చేసుకుంటాడు? అమ్మ. ఫస్ట్ పాయింట్, నాన్నతో నెమ్మదిగా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్న దూరం నెమ్మదిగా అమ్మ వైపు షిఫ్ట్ అవుతుంది. అది తల్లికి కొడుక్కి ఉన్న బాండింగ్ ముందు నుంచి ఉంటుంది, కానీ ఇక్కడ వేరే టాపిక్స్లో కూడా అది పెరుగుతుంది. ఎందుకంటే అమ్మ ఇక్కడ అంత సీరియస్ అవ్వదు. ఆడి గురించి ఏదైనా అందరికి అమ్మ చిన్న స్మైల్ ఇచ్చేసి వదిలేస్తుంది, బికాజ్ ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ హెర్. బట్ నాన్నకి ఎక్కడో ఉన్న కోపం, వీడికి మార్క్స్ రాలేదు కానీ ఈ వెదప చూడు ఈ ఆడెవడి గురించో ఇక్కడ కామెడీ చేస్తున్నాడు నా ముందుకు వచ్చి, నేను మార్క్స్ గురించి పెడితే మళ్ళీ కామ్గా ఉంటాడు అని చెప్పి నాన్నకి ఆ కంపారిజను దాని మీద ఉండిపోయాడు అక్కడి నుంచి. సో ఈ పిల్లాడు ఏం చెప్పినా ఏం చేసినా వీడికి మార్కులు రావట్లేదు, చదవట్లేదు, నా డబ్బు అంతా వేస్ట్ అయిపోతుంది అనే ఫీలింగ్తో ఉంటాడు. ఎందుకు అంటే అగైన్ పాస్ట్, నాన్నకున్న పాస్ట్ బట్టి ఈ పిల్లాడిని డిజైన్ అవుతుంది ఇక్కడ క్యారెక్టర్ను, ఈ పిల్లాడి లైఫ్ను. అమ్మకి అదేమీ లేదు. అమ్మ మెయిన్గా వర్కింగ్ ఉమెన్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కానీ ఇంట్లో హౌస్ వైఫ్గా ఉన్న మదర్ అయితే ఆ పిల్లాడిని ఒక విధంగానే ట్రీట్ చేస్తుంది. ముందున్న ప్రేమ ఎంత ఉంది ఇప్పుడు అంత ప్రేమ ఉంది, కానీ నాన్నకి బయటికి కనిపించే ప్రేమ వేరేది, లోపల ఉంటుంది. నా పిల్లాడు నా కొడుకుని ఎవరికి టచ్ చేయకూడదు అనేది ఆ ప్రేమ ఎప్పుడూ ఉంటుంది నాన్నకి, కానీ బయటికి కనిపించే ప్రేమ కఠోరంగా ఉంటుంది. అది ఈ పిల్లాడు నెమ్మదిగా 10కి వచ్చాడు, నెక్స్ట్ 11th 12 ఇయర్స్ వచ్చేసరికి ఈ పిల్లాడు నాన్న మరి కోపిష్లో ఉన్నాడే, ఇదేంటి ఇన్నాళ్ళు హీరో అనుకున్నాను నేను, నా నాన్న హీరో కాదు అనే ఫీలింగ్ వెళ్తాడు నెమ్మదిగా. ఈ తర్వాత నాన్నకి ఈ పిల్లాడి మీద మేబీ కొట్టడమో లేకపోతే ఏదో స్టార్ట్ అవుతుంది నెమ్మదిగా ఆ ఏజ్కి.
నాన్న కొడుతూ ఉండేసరికి అమ్మ అసలు భరించలేకపోతుందని నేను టార్చర్ అని చెప్పేసి అమ్మతో షేర్ చేసుకోవడం మొదలుపెట్టిన కొడుకు నెమ్మదిగా ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం మొదలు పెడతాడు ఇంట్లో కష్టాలు. అరే మా నాన్న నాకు టార్చర్ పెట్టేస్తున్నాడు రా, మా నాన్న ఇందులో మార్క్స్ రాకపోతే తిడతాడు రా, అరే ఏంట్రా నాకు ఇలాగవుతుంది, నువ్వు కూడా మీ ఇంట్లో చెప్పకరా నాకు ఎంత వచ్చిందో నీకు ఎంత వచ్చిందని ఫ్రెండ్స్ మధ్య డీలింగ్స్, ఆ బాండింగ్ నెమ్మదిగా అప్పుడప్పుడు బిల్డ్ అవుతుంటుంది. ఇటుపక్క నాన్న మాత్రం నెమ్మదిగా విలన్ అవ్వడం మొదలు పెడుతుంటాడు. ఇక్కడ హీరో నుంచి ఉన్న నాన్న నెమ్మదిగా షేడ్స్ మారుతున్నాయి పిల్లాడి ఉద్దేశంలో. ఇక్కడ ఇప్పుడు నాన్నకి గ్రాండ్ ఫాదర్కి ఉన్న రిలేషన్ ఎలాగ నెమ్మదిగా చేంజ్ అవుతుందంటే, స్టార్టింగ్లో ఎప్పుడైతే వీడికి పిల్లాడు పుట్టాడో వెంటనే మా నాన్న నాకు పిల్లాడు పుట్టాడంటే మా నాన్న నన్ను చిన్నప్పుడు ఇలా చూసుకున్నాడని చెప్పి నెమ్మదిగా వాళ్ళిద్దరి మధ్యన బాండింగ్ అనేది జనరల్గా అయితే పెరుగుతుంది. పిల్లాడు పుట్టిన తర్వాత ఫాదర్ అండ్ గ్రాండ్ ఫాదర్ మధ్యన బాండింగ్ ముందున్న దానికన్నా కొంచెం పెరుగుతుంది. వాళ్ళని కొంచెం జాయింట్ ఫ్యామిలీ అయితే ఇంకా బాగా చూసుకుంటారు, దూరంగా ఉంటే కొంచెం వెళ్ళి ఫ్రీక్వెంట్ విజిట్స్, పిల్లాడు ఇలా చేస్తున్నాడు, పిల్లాడు ఇప్పుడు ఇలా చేస్తున్నాడు, అలా అల్లరి చేస్తున్నాడు, ఇవన్నీ మాట్లాడుతున్నాడు, ఇదంతా ఈ కాన్వర్సేషన్ పెరుగుతుంది. ఎందుకంటే దే గాట్ సంథింగ్ టు టాక్ అబౌట్ ఆన్ డైలీ బేసిస్. సో అది పెరుగుతుంది. అక్కడ పెరిగినా సరే అక్కడ తాత ఏమి ప్రేమ చూపించడు, ఇక్కడ నాన్న వెళ్ళి మీరు వెళ్ళి ఇగో పిల్లాడితోటి ప్రేమగా ఉండండి ఇవేం చెప్పాలి అండి ఉండదు. మళ్ళీ ఇక్కడంతా ఐ డోంట్ నో ఇది కోడ్ అంతా ఎవరు రాస్తారో తెలియదు మెన్ మైండ్లో. ఓపెన్ అప్ అవ్వడము, మాట్లాడుకోవడము, పిల్లాడి గురించి మీరు పిల్లాడిని ఇలా అనకండి, పిల్లాడిని ఇలా అనండి, ఇలా చెప్పడం అవి ఏమీ ఉండదు మగాడికి. మగాడు జస్ట్ ఈజ్ ఏ కమ్యూనికేటర్, ఒక మీడియేటర్ బిట్వీన్ ఒక 2-3 సోల్స్. ఆ బాడీలు అన్నిటికి వెళ్ళి ఇగో నువ్వు ఇలా అయింది ఇలా అయింది, ఇగో వీడి ఇవ్వాలి ఇలా ఆడాడు, పక్కన దగ్గరికి వెళ్ళి వీడి ఇవ్వాలి అలా ఆడాడు అంతే తప్పితే అరే వీడిలా ఆడుతున్నాడు, వీడిలా ఆడడం తప్పు, మరి మనం చిన్నప్పుడు ఇలా చేసేవాళ్ళమా, నాన్నగారు మీరు చెప్పండి నేను చిన్నప్పుడు ఇలా ఉండేవాడినా, ఇంత ఓపెన్ అప్గా మాట్లాడి ఉండే ఫ్యామిలీస్ చాలా తక్కువ. అంటే 90 ఇప్పుడు చెప్పే టాపిక్ అంతా కూడా జనరల్గా ఉండే ఫ్యామిలీస్ చెప్తున్నాను. లేదు మా నాన్నతో నేను చాలా క్లోజ్, మా నాన్నతో నేను ప్రతిదీ షేర్ చేసుకుంటాను, ఇప్పటికీ నా వయసు 30 నేను ఇంకా షేర్ చేసుకుంటాను, ఆయన కూడా ఆయన ఫాదర్తో షేర్ చేసుకుంటారు అనే వాళ్ళు హార్డ్లీ 1% ఉంటే గ్రేట్. ఆ 1% కూడా నేను చాలా ఎగ్జాజరేట్ చేసి చెప్తున్నానేమో ఇండియన్ ఫ్యామిలీస్లో, పర్టికులర్గా సౌత్లో మేబీ సర్టన్ సెక్షన్ ఆఫ్ పాకెట్స్లో కొంత బాగుంటుందేమో, కానీ ది యాక్చువల్ ఫ్యామిలీస్ ఉన్న మనకు తెలిసిన ఫ్యామిలీస్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ఈ నాన్న సన్ గ్రాండ్ ఫాదరు రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ నాట్ అంత. అంటే నేను పర్ఫెక్ట్ నా ఇంపర్ఫెక్ట్ అని చెప్పట్లేదు ఇక్కడ, ఎందుకంటే అది అది మెన్ కూడా అలా రాసి పెట్టారు. ఐ డోంట్ అండర్స్టాండ్ ఎందుకు అలాగా డిజైన్ అయ్యిందో సొసైటీ, మళ్ళీ ఎందుకు ఇలా చేస్తుంది అనేది నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఈ కొడుకు ఎప్పుడైతే 12 నుంచి 14, 15 నెమ్మదిగా టీనేజ్లు అవి స్టార్ట్ అయ్యో, వేషాలు స్టార్ట్ అవుతాయి ఆబ్వియస్గా కదా. కుర్రాడు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాడు ప్రపంచాన్ని, కొత్త తెలుసుకుంటూ ఉంటాడు. నాన్నకి ఆబ్వియస్లీ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసి కథలన్నీ క్రాస్ చేసి వచ్చిన నాన్నకి ఆబ్వియస్గా తెలుస్తూ ఉంటుంది కొడుకు ఎలాంటివి చేయగలుగుతాడు, ఏం చేయగలడు ఏంటి అనేది. ఒక చిన్న డౌట్ అనేది నాన్నకు అలా ఉంటుంది, వీడు ఏం చేస్తున్నాడు ఖాళీగా, వీడు ఒక్కడో రూమ్లో ఎందుకు ఉంటాడు అంతసేపు, వీడు ఫ్రెండ్ ఇంటికి అంటాడు, అక్కడికి వెళ్ళి ఇద్దరు ఏం చేస్తున్నారు ఆరా తీయడం మొదలెడతాడు నాన్న. ఎందుకంటే నాన్న వాంట్స్ ది కొడుకు టు సక్సీడ్, బేసిక్గా అంతే కదా. పిల్లాడు సక్సెస్ అవ్వాలనేదే ప్రతి తండ్రి కోరిక, ప్రతి పేరెంట్ కోరిక, నాట్ ఈవెన్ తండ్రి. అది అక్కడ అడగడం మొదలు పెడతాడు, ఎందుకు ఈ టైంకి వెళ్తున్నావు, ఎందుకు ఈ టైంకి వస్తున్నావు, అసలు ఏంటి ఏం చేస్తున్నావు, ఇవన్నీ నచ్చవు ఆబ్వియస్గా టీనేజ్లో ఉన్న మైండ్ సెట్కి. మనకి నేను ఎవరికి అసలు భయపడిన ఏంటి అసలు ఇది నాన్న టార్చర్, నాకు పని చూసుకోవచ్చు కదా, ఈ వయసు పెరిగే కొద్దీ చాలాస్తో వాడు పెరుగుతుంది దీనికి అనే ఫీలింగ్లో ఈ టీనేజర్స్ ఉంటారు. ఇక్కడ బాండింగ్ చాలా బ్రేక్ అవుతుంది తండ్రికిను కొడుక్కి. ఎందుకు ఎమోషనల్గా మాట్లాడుకోరు, అదే ఎమోషన్ ఎందుకు క్యారీ అవ్వట్లేదు 5th ఇయర్లో 3rd ఇయర్ 4th ఇయర్లో ఉన్న ఎమోషను ఎందుకు నాన్నకి టీనేజ్కి వచ్చేసరికి బ్రేక్ అయిపోతుంది. ఆ బాండ్ ఎందుకు పెరగట్లేదు అంటే ఆ సైకిల్ అలాంటిది, మన మెన్ మెంటాలిటీ అలాంటిది. ఆ టైంలో మనల్ని ఎవరు క్వశ్చన్ చేయకూడదు, కానీ ఒక ఇంట్లో ఒక అధికారం ఉన్న తండ్రికి క్వశ్చన్ చేయిస్తాడు. నేను డబ్బు పెడుతున్నాను, నేను ఫుడ్ ఇస్తున్నాను వీడికి, నేను ఇల్లు ఇస్తున్నాను వీడికి ఉండడానికి, నేను చదివిస్తున్నాను వీడెందుకు నాకు ఆన్సర్ చేయడు అనే మెంటాలిటీ నాన్నది. ఓకే, నన్ను ఎన్నాళ్ళు ప్రేమగా చూసుకున్నారు, ఇప్పుడు ఎందుకు నా మీద డౌట్లు పడుతున్నారు వీళ్ళు, నా మీద నమ్మకం లేదా వీళ్ళకి, నేను ఏం చేసేస్తానని నన్ను ఎంతలాగా నిలదీసి అడుగుతున్నారు అనే డౌటు కుర్రాడికి. ఇక్కడ బాండింగ్ అనేది చాలా బ్యాడ్ అయిపోతుంది. ఈ బాండింగ్ బ్యాడ్ అయ్యింది, నెమ్మది గ్యాప్ పెరుగుతుంది తండ్రికి కొడుక్కి. అది చాలా ఫ్యామిలీస్లో చూస్తాం మనం. అది ఎంతలా పెరిగిపోతుంది అంటే, జస్ట్ కుర్రాడు అప్పుడు కాలేజ్ అయిపోయి బయటకు వచ్చాక ఉద్యోగం ఇంకా స్టార్ట్ చేస్తుంటే నాన్న నిజంగా అంటే ఈ పిల్లాడు బయటకు వెళ్ళిపోతున్నాడే బాధ ఇంట్లోంచి అమ్మకి ఎక్కువ ఉంటుంది ఆబ్వియస్లీ, ఎందుకంటే కుర్రాడు తన కళ్ళ ముందు పెరిగాడు. కానీ నాన్నకి ఆ బాధ చూపించుకోవడానికి కూడా రైట్ లేదు సమాజంలో. ఐ డోంట్ నో వై. నాన్న అవునా ఉద్యోగంకి వెళ్తున్నా, సరే వెళ్ళైతే మంచిది, అక్కడ ఎవరితో ఉంటావు, సేఫ్ గురించి ఆలోచించి భద్రత గురించి ఆలోచించే క్వశ్చన్లు అడుగుతాడే తప్పితే
నువ్వు జాబ్లో జాయిన్ అవుతున్నావు, ఏంటి జాబ్, నీ రోల్ ఏంటి, ఇలాంటివి మన క్వశ్చన్స్ అడగడం. ఎందుకంటే నీకు తెలుసు అనే ఉద్దేశంలో నాన్న వెళ్ళిపోయాడు ఆల్రెడీ. నువ్వు పెద్దవాడు అయిపోయావు, నీకు తెలుసు నీ రోల్ ఏంటి, నువ్వు ఏం చేయాలో నీకు తెలుసు. నువ్వే మోడ్లో ఉన్నట్టే బొక్కలే, మా నాన్నకి ఏం చెప్పిన అర్థం కాదు, అందుకని ఈయన అడిగినా సరే మన ఏదో చెప్పచ్చులే అని ఫీలింగ్లో ఉంటావు. ఆయనకి అర్థం కాదనేది. ఎందుకంటే యూ థింక్ యు ఆర్ మోర్ సొఫిస్టికేటెడ్. ఇక్కడ నాన్నకన్నాను తొక్కలే, ఈయన 20 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి ఒకటే కంపెనీలో ఉన్నాడు, ఈయనకి ఏం తెలుసు ఇప్పుడు కొత్తగా ఐటీలోకి వెళ్తే ఏం చేయాలనేది. ఇప్పుడు నేను చెప్తాను, ఆమె డేటా వేర్ హౌస్ అడ్మినిస్ట్రేటర్ అంటాను, ఏం అర్థం అవుతుంది దీనికి డేటా వేర్ హౌస్ అంటే, నేను చెప్పాలా అనే ఫీలింగ్తో కుర్రాడు ఉంటాడు. ఆల్రెడీ అక్కడ బాండ్ బ్రేక్ అయిపోయింది వాళ్ళిద్దరి మధ్యన. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఎమోషనల్ కనెక్ట్ ఎవరో తెలుసా? అమ్మ ఉంది కనుక వాళ్ళిద్దరి మధ్యన ఎమోషనల్ కనెక్ట్ ఉంది. ఈ ఏజ్లో అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలనే ఫీలింగ్లో కొడుకుంటాడు. నా కొడుకు జాగ్రత్తగా ఉండాలనే ఫీలింగ్తో నాన్న ఉంటాడు, బయటికి చెప్పుకోడు. అలానే పర్లేదు భార్య ఎలాగైనా బతుకుతుంది, మన చుట్టుపక్కల తను కొంచెం తెలివైందే, పర్లేదులే అనుకుంటూ పక్కన ఉంటాడే తప్పితే అది కూడా ఎక్స్ప్రెస్ చేసుకోడు నాన్న మెయిన్గా ఉద్యోగం, తన ఉద్యోగం ఎలా అవుతుందో చూసుకోవాలి, పిల్లలకి ఈ మాత్రం తిండి ఇస్తున్నామా, ఈ మాత్రం కూడిస్తున్నామా అనే దాంట్లో నాన్న ఉంటాడు. అంతే తప్పితే వీడు ఏం చేస్తున్నాడు, వీడు ఎక్కడుంటాడు, భోజనం ఎలా తింటాడు, వీడికి ఆఫీస్లో పెట్టారా, వీడు టైంకి తినడా, ఇప్పుడు కుర్రాడు పర్లేదు, కొంచెం వయసు పెరిగే కొద్దీ ఆ డైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి, వీడు అవన్నీ ఆలోచనలు మైండ్లో ఉన్న బయటికి చెప్పండి నాన్న. ఆ విషయం బయటికి చెప్పకపోతే కుర్రాడికి ఎలా తెలుస్తుంది, అరే నేను నీ గురించి ఎంత ఆలోచిస్తున్నాను రా నాన్న ఎందుకు చెప్తాడు, చెప్పడు. అడగడు. అమ్మ అడుగుతుంది, అరే ఎక్కడ తింటారా మరి అని. నాన్నకి ఆన్సర్ దొరికేసింది, ఒక అమ్మ అడుగుతుంది అని నాన్న ఊరుకుంటాడు కామ్గా. వీళ్ళిద్దరు బాండ్ ఇప్పుడు దగ్గరగా ఒకే ఇంట్లో ఉన్నవాళ్ళు సడన్గా దూరం అయ్యేసరికి వాళ్ళ బాండ్ కూడా దూరం అయిపోతుంది. పండక్కి ఒక ఫోను, అప్పుడప్పుడు ఒక మెసేజు, పుట్టినరోజుకి ఒక ఫోను, జీతం అందింది, మనకు అప్పులు ఉంటే కొడుకు తీరుస్తాడు, అప్పులు లేకపోతే వాడు ఇన్వెస్ట్ చేసుకుంటాడు, ఎందులో ఇన్వెస్ట్ చేస్తాడో తండ్రికి అడగడు, చెప్పడు. చదువుకున్న తండ్రి అయితే, వాడు ఇన్వెస్ట్ చేసే తండ్రి అయితే కొడుకు చెప్తాడు. అదే తండ్రికి అప్పులు ఉంటే, నాన్న నాకు ఇంత అప్పు ఉందిరా, ఈ అప్పులు నువ్వు తీసినా పర్లేకపోతే ఒక ఎమోషనల్ కనెక్ట్ అక్కడ మళ్ళీ స్టార్ట్ అవుతుంది కొంతమంది పేరెంట్స్ తోటి. నాకు ఇంత అప్పు ఉంది నాన్న, నువ్వు నీ కోసం చేశాను, నీ చదువు కోసం చేశాను, ఇది నువ్వే తీర్చుకో అని చెప్పే తండ్రులు ఉన్నారు. లేకపోతే ఈ అప్పు నేను తీర్చుకుంటానులే పర్లేదు, నువ్వు ఏదైతే సంపాదించుకుంటున్నావు అది నువ్వు ఇల్లు కొనుక్కోవడానికో ఏదైనా దానికి దాచుకో అనుకునే తండ్రులు ఉన్నారు. ఇక్కడ రకరకాల ఎమోషన్స్ మళ్ళీ బయటికి చెప్పరు, అమ్మతో చెప్పిస్తారు. తండ్రి కొడుకు అక్కడ మాట్లాడుకోరు. ఆ టాపిక్ వచ్చినప్పుడు అమ్మ అనే ఒక మీడియేటర్ ఇక్కడ మాట్లాడుతుంది. ఎందుకు మాట్లాడుకోరు అంటే మనిషి అని చెప్పాను, మగాడికి అహంకారం, అహం ఈ రెండు వయసుతో పాటు పెరుగుతూ ఉంటాయి. పర్టికులర్గా ఆ టీనేజ్ నుంచి 40 వరకు ఆర్ 45-50 వరకు అహంకారం ఈ రెండు మగాడికి అది ఎందుకు వస్తుంది అనేది కూడా నేను చెప్తాను మీకు. అది కూడా చిన్నప్పటి నుంచి చుట్టుపక్కల ఉన్న మనం పెరిగిన వాతావరణం వల్ల అది ఓకే. టీనేజ్ వచ్చేసరికి నాకు ఈ మాత్రం పొగరు ఉండాలి. ఎందుకంటే ఐవ్ సీన్ మా అన్నయ్యని చూశాను, మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ని చూశాను. వాళ్ళు ఇంజనీరింగ్కి వచ్చేసరికి వాడు అమ్మ అసలు మామూలుగా ఉండదు అసలు. వాళ్ళతోటి వాళ్ళు షాప్కి ఎవరికి వెళ్ళి అన్న నాకు ఇది ఇవ్వంటే ఆ షాప్ కూడా గిరగడలో ఒడిగిపోయి ఇచ్చేయాలి. అలా ఉండాలి అని మనం చూసాం చిన్నప్పుడు. నాన్న బండి మీద అలా వెళ్తుంటే జనాలు ఇలా చెయ్యెత్తి నమస్కారం పెడుతుంటే అదొక ఇది చూసాం మన టీవీ. నాన్నే ఇలా వెళ్తుంటే ఇలా జనాలు చేయకూడుతున్నారంటే నాన్న ఒక రేంజ్. వాళ్ళ నాన్న ఏడవడం చూడండి. కొడుకు ఆ చిన్న వయసు వచ్చాక ఎందుకు ఏడుస్తాడు అందరి ముందు? ఏడవడు. సో ఏడవడం ఎంత ఇంపార్టెంట్ అనేది లైఫ్లో. అంటే మీరు డాక్టర్తో లేకపోతే ఎవరైనా సైకియాట్రిస్ట్ ఒక మాట్లాడండి. మనిషి ఏడిస్తే వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు తర్వాత. ఇట్ మే సౌండ్ ఫన్నీ. ఏడిస్తే హ్యాపీ ఫీల్ అవడం ఏంటరా అంటే నీ గుండెల్లో ఉన్న బాధ, నీ మనసులో ఉన్న భారం అదంతా కూడా ఒక్కసారిగా తీరుతుంది నువ్వు ఏడిస్తే. అది నాన్న ఎప్పుడు ఏడవడం చూడలేదు మనం. ఒక మగాడు ఏడవడం చూడలేదు, తాత ఏడవడం చూడలేదు. అలాంటిది ఇప్పుడు మనం ఏడవడం ఏంటి అనే ఒక ఫీలింగ్తో ఉంటాడు టీనేజర్. అండ్ వాడి చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా అలాంటి వాళ్ళే. ఎందుకంటే వాళ్ళు కూడా అలాంటి సొసైటీ నుంచి బయటకు వచ్చారు కనుక. వీళ్ళందరూ ఒక స్కూల్, వీళ్ళందరూ ఒక ఫ్యామిలీలో బతుకుతున్నారు. అది సిటీ అంత అలాగే ఉంది, స్టేట్ అంత అలాగే ఉంది, కంట్రీ అంత అలాగే ఉంది, దేశం అంతా అలాగే ఉంది, ప్రపంచం అంతా అలాగే ఉంది. మగాడంటే ఆడవకూడదు, పిల్లాడిగా ఆడవచ్చు. 10th బర్త్డే తర్వాత నుంచి పిల్లాడు ఏడవడం మొదలుపెట్టాడంటే ఏంట్రా ఆడపిల్లలా ఏడుస్తున్నావు, ఏంట్రా అసలు మగాడమని నువ్వు ఇలా గుంటలాగా ఏడుస్తున్నావు ఫ్రెండ్స్ అంటారు. ఇంకా ఇంజనీరింగ్ వెళ్ళి ఏడ్చావంటే ఇంక నీకు మామూలుగా ఉండదు, ర్యాగింగ్లోను, నీ మీద టీజింగ్లోను, నేను బుల్లింగ్లోను. సో మగాడు అనేది యాడ్ అవ్వకుండా ఉండడం వల్ల ఈ ఎమోషన్ బాండ్ అనేది వాళ్ళిద్దరి మధ్యన బ్రేక్ అయ్యి ఓవరాల్గా తండ్రి కొడుకుల మధ్యన చాలా డిస్టెన్స్ పెరుగుతుంది. ఇది ఎప్పటికీ ఇలాగే ఉంటుందా అంటే కొన్ని ఫ్యామిలీల్లో అలాగే ఉండి తండ్రి చనిపోయిన తర్వాత కొడుకు రిగ్రెట్, అరే నాన్నతో నేను ఓపెన్గా మాట్లాడాల్సింది కదరా, అసలు
నాన్నతో నేను మాట్లాడితే ఎలా ఉండేది అనేది వాళ్ళు ఆలోచించుకుని వాళ్ళు ఏడ్చిన రోజులు చాలా ఉంటాయి. అడగండి ఎవరైనా మీ ఫ్రెండ్ని, ఎవరైనా మీ ఫాదర్ మీ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ చనిపోతే ఆ అబ్బాయికి వాళ్ళ నాన్నగారికి బాండింగ్ అంతగా లేకపోతే వాడితో ఒకసారి మీరు సిట్టింగ్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒకసారి అడగండి, అరే అసలు మా నాన్నతో నేను ఒక్కసారి మాట్లాడి ఉంటే బాగుంది అనిపిస్తుంది రా ఇప్పుడు ఒకసారి చెప్తే వాడు బడబడబడి ఏడ్చేస్తాడు. అదే కొడుకు 10 ఏళ్ల క్రితం వాళ్ళ నాన్న బతుకున్నప్పుడు మాత్రం ఓపెన్ అప్ అవ్వలేకపోయాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న నెవర్ థాట్ హిమ్ ఎలాగ మాట్లాడాలి ఎమోషనల్గా, ఎలా ఉండాలి ఎమోషనల్గా. వాళ్ళ నాన్న ఎప్పుడు కూడా మగాడు అంటే ఏంటంటే ఒక శాసించే వాళ్ళ ఉండాలి, మగాడంటే ఇలాగా ధీరుల్లా ఉండాలి, మగాడంటే 10 మందిని కాపాడాలి, ఇలాంటివి చెప్పాడు. తర్వాత మగాడంటే ఆడవచ్చు, మగాడంటే బాధను షేర్ చేసుకోవచ్చు, మగాడంటే తల్లిదండ్రులతో అన్నీ పంచుకోవచ్చు, మగాడంటే ఆడవాళ్ళు చేసే పనులు మగాడు కూడా చెయ్యొచ్చు, ఇంట్లో అంటులు తోమవచ్చు. కానీ అలాగే అమ్మో ఇండియాలో మగాడు అంటులు తోముతున్నాడంటే అది పెద్ద ఇది. ఐ డోంట్ అండర్స్టాండ్ దట్. అదే మగాడు అమెరికాకో కెనడాకో లేకపోతే ఇండియా నుంచి బయటకు వచ్చాక వాడే అన్నీ తోముకుంటాడు, బట్టలు వాడే ఉతుక్కుంటాడు, బట్టలు వాడే ఎండేసుకుంటాడు, డ్రైయర్లో వేసుకుంటాడు, మడత పెట్టుకుంటాడు, ఇస్త్రీ చేసుకుంటాడు. ఇండియాలో చేస్తే తప్పు. ఎందుకు? వాడు మగాడు, చేయకూడదు. కానీ నీకు పని చేసేవాడు మగాడు, నీకు ఇస్త్రీ చేసేవాడు మగాడు, నీకు అంటులు హోటల్కి వెళ్తే రెస్టారెంట్కి వెళ్తే నీకు అన్నం పెట్టేవాడు మగాడు. అక్కడ డబ్బులు ఇచ్చి మరీ చేయించుకోవచ్చు, కానీ ఇంట్లో కొన్ని కొడుకు చేత మాత్రం చేయించుకోలేవు. ఎందుకంటే మగాడు, మనం మనం ఒక డిగ్నిటీ మెయింటైన్ చేయాలి ఇంట్లో. ఎందుకు మెయింటైన్ చేయాలి? ఓపెన్ అప్ అయ్యి బాండింగ్ అంత పెరగాలి అంటే నువ్వు డిగ్నిటీ కాదు మెయింటైన్ చేయాల్సింది. నీకు పిల్లాడితో నువ్వు ఓపెన్ అప్ అవ్వాలి, వాడితో నీకు ఫ్యూచర్ అంతా బాగుండాలనుకుంటే నువ్వు వాడితో ఇవన్నీ చెప్పాలి. అది అట్లీస్ట్ ఈ జనరేషన్ నుంచి జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మన వరల్డ్ చాలా ఎవాల్వ్ అయిపోయింది లాస్ట్ 20-30 ఇయర్స్లో. అది లేదు ఒక టైంలో. ఇప్పుడు కూడా ఐ డోంట్ నో ఎంతమంది చేస్తున్నారు అనేది. మగాడంటే ఇలాగే ఉండాలి అనుకుంటూ మీరు ఉంటే ఇట్స్ రియల్లీ రాంగ్. స్ట్రాంగ్గా ఉండండి, తప్పలేదు. జిమ్కి వెళ్ళివ్వండి మీ పిల్లాడిని, మీరు బాడీ పెంచమని చెప్పండి, 10 మందిని కొట్టేటట్టు ఉండేలా చెప్పండి, తప్పలేదు. అలాంటి వాడు అంటులు తోమకూడదా అంటే ఇట్స్ వెరీ రాంగ్. తోమచ్చు. మీ జిమ్ ట్రైనర్ తోమకోవట్లేదా అండ్ మీకేం తెలుసు. సో ఈ నాన్న అనేది ఒక్కసారిగా మన లైఫ్ నుంచి అంటే మనకి ఈ టీనేజర్ నుంచి వెళ్ళిన కుర్రాడు, ఉద్యోగం చేస్తున్న కుర్రాడు నెమ్మదిగా పెళ్లి చేసుకుంటాడు. ఈ పెళ్లి టైంలో కూడాను తండ్రి దగ్గర డబ్బు ఉందంటే ఆబ్వియస్గా తండ్రి పెట్టుకుంటాడు, తండ్రి దగ్గర డబ్బు లేకపోతే పిల్లాడు పెట్టుకుంటాడు. ఇక్కడ చిన్న ఈగో అనేది స్టార్ట్ అవుతుంది పిల్లాడు పెట్టుకుంటే. ఏంటంటే నా పెళ్ళి నా ఇష్టం, నా ఇలాగే జరగాలి అని అనుకుంటున్నాను. తండ్రి దగ్గర సజెషన్స్ ఉంటాయి. తండ్రి కూడా కొంచెం సప్రెస్ అయిపోతాడు డబ్బులు లేకపోతే. వీడు ఇప్పుడు సంపాదించుకుంటాడు మనకన్నా ఎక్కువే, ఇప్పుడు వీడినితో మాట్లాడి మనము వీడికి ఇది చేద్దామనుకుంటే వాడు ఒప్పుకోడు. ఎందుకంటే ఆబ్వియస్లీ కొడుకు ఎక్కువ సంపాదించుకున్నాడు, వాడి దగ్గర డబ్బు ఉంది, కొడుకు ఎలా కాండాలో పెళ్లి చేసుకుంటాడు, వాడు హనీమూన్ ఎక్కడ కాంటే అక్కడికి వెళ్తాడు. నాన్న ఇలాంటి వాటి విషయంలో అసలు జోక్యం చేసుకోడు జనరల్గా. అంటే అది ఆల్రెడీ తెలిసిపోయింది నాన్నకి, వీడు సంపాదించుకుందా అంటే వీడు అన్నీ చేసుకుంటున్నాడు, ఇంక మన క్వశ్చన్ అడిగే ఛాన్స్ లేదు ఇక్కడ అని చెప్పి నాన్నకి ఆల్రెడీ అర్థమైపోయింది సినిమా. ఈ కొడుకుకి పెళ్ళి అయ్యింది, వాళ్ళిద్దరి మధ్యన డిస్టెన్స్ ఏదైతే ఉందో ఇంకా కంటిన్యూ అవుతుంది. ఈ కొడుకుకి పెళ్ళి అయిన పిల్లాడు పుట్టాడు, మళ్ళీ కొడుకు పుట్టాడు. ఇప్పుడు ఈ నాన్న ఏదైతే ఉన్నాడో నాన్న బికేమ్ గ్రాండ్ ఫాదర్, అండ్ దట్ ఫాదర్ అంటే నాన్న ఇన్నాళ్ళు ఉన్న గ్రాండ్ ఫాదర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయిపోయాడు. ఈ గ్రేట్ గ్రాండ్ ఫాదర్కి నాన్నకి మధ్యన బాండింగ్ ఇందని చెప్పాను కదా, పెరుగుతోందని చెప్పి నాన్న మీకు మునిమనవాడు పుట్టాడు అని చెప్పేసి ఈ నాన్న ఎప్పుడైతే వెళ్ళి తాతగారికి చెప్తాడో అప్పుడు వెళ్ళి వాళ్ళిద్దరి మధ్యన బాండింగ్ కొంచెం పెరుగుతుంది. ఎందుకంటే ఇంకా ఆ నాన్నకి తెలుసు మన గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఇంకెన్నో రోజులు ఉండడు, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, అమ్మా నాన్న కొంచెం చూసుకోవాలి, ఆ భయం అంతా పెరుగుతుంది. వయసు పెరిగింది కదా, ఆబ్వియస్లీ మునిమనవాడు పుట్టాడు అంటే ఆయన ఈజీగా 80sలోనే ఉంటాడు, అంటే ఇంకా ఆల్రెడీ దగ్గరలో ఉన్నాడు ఆయన. అలా ఆయన ఓపెన్ అప్ అవ్వడు. అక్కడ కూడా నాన్న ఎందుకు ఓపెన్ అప్ అవ్వడు అంటే అలా పెరగలేదు వాళ్ళు. నాన్న ఒంట్లో బాగుందా అని కూడా అడగరు. ఎలా ఉంది మీకు, పడుకుంటున్నారా, నిద్ర పడుతుందా, మాత్రలు వేసుకుంటున్నారా, డాక్టర్తో వెళ్తారు, ఇలాగే చాలా కాన్వర్జేషన్. కాంపౌండర్ అడిగే క్వశ్చన్లు ఇవన్నీ. మన హాస్పిటల్కి వెళ్తే కాంపౌండర్ అడుగుతారు కదా, జ్వరం ఎప్పుడు వచ్చింది, దగ్గులుగా ఉన్నాయా, రాత్రి నిద్ర పడుతుందా, కాళ్ళ నొప్పులు ఉన్నాయి, మందులు వేసుకుంటున్నారా, చాలా ర్యాష్గాను రూడ్గాను మాట్లాడతాడు కాంపౌండర్. ఇక్కడ నాన్న కొంచెం ప్రేమగా మాట్లాడతాడు అంతే తాతగారితోటి. మీకు నిద్ర పడుతుందా, సరేనా, అయితే ఓకే, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని చెప్పండి, నేను కార్ తీసుకొస్తాను, మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఇలాగ ఉంటుంది అంతే కాన్వర్సేషన్. తప్పితే అరే నాన్న నీకు ఎంత వయసు అయిపోయింది తెలుసు నాకు, మీరు ఇవన్నీ తినకండి, మళ్ళీ మంచిది కాదు మీకు, ఇలాంటివన్నీ నాన్న మాట్లాడు. కోడలు మాట్లాడుతుంది, అది కూతురు మాట్లాడుతుంది. కానీ నాన్న రూడ్గా అంటే కొంచెం కఠినంగా చెప్తాడు. ఈ స్వీట్లు షుగర్ ఉందనుకోండి, స్వీట్లు తింటావేంటి, ఎన్నిసార్లు చెప్పాలి మీకు, ఇలాగా కొంచెం. అంటే అది దట్స్ హౌ వి గ్రూ అప్. అలా మాట్లాడడం, అది ప్రేమ ఉంది అందులో, ప్రేమ లేదని కాదు, అది చిరాకు కాదు, అది కోపం కాదు. ఆ మనిషి ఒక మగాడు ప్రేమ వ్యక్తం చేయడం అలాగే ఉంటుంది సమాజంలో. అది తండ్రికి అర్థమవుతుంది, ఎవరికి గ్రేట్ గ్రాండ్ ఫాదర్కి అర్థమవుతుంది, వీడు చూపించేది కొంచెం ప్రేమే అని.
కానీ బయటికి చెప్పుకోలేడు. గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కొడుకు మీద ఇద్దరికి తెలుసు, మ్యాన్ కోడ్లో ఉంది వాళ్ళిద్దరికి. ఓకే వీడు నా మీద ఇంత కన్సర్న్ చూపిస్తున్నాడు అంటే వీడు ప్రేమ ఉందనే అర్థం, తెలుస్తోంది అది. కానీ ఇద్దరు చెప్పుకోరు. తను చనిపోయాక, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ చనిపోయాక నాన్న ఏదైతే ఉన్నాడో, ఇప్పుడు కొత్తగా గ్రాండ్ ఫాదర్ అయిన నాన్న, వీళ్ళు మిస్ హిమ్. ఎందుకంటే ఆ మందులు ఇవ్వడము, వెళ్ళి పలకరించడము, సామాన్ తీసుకెళ్ళడము, ఇదంతా మిస్ అవుతాడు. ఎప్పుడు కళలోకి రాని నాన్న అప్పటి నుంచి కళలోకి రావడం మొదలు పెడతాడు. మీ ఫాదర్ కావాలంటే అడగండి, తాతగారు ఇక ముందు వచ్చారు, బతుకున్నప్పుడు ఎప్పుడైనా కళ్ళలోకి వచ్చారా, లేదా చనిపోయిన తర్వాత కళ్ళలోకి వచ్చారా అని. చాలామంది ఆన్సర్ చనిపోయిన తర్వాత కళ్ళలోకి వచ్చారని చెప్తారు. మీకు మీ నాన్నతో అంత ర్యాపో ఉంటే డెఫినెట్గా అడగండి. ఎందుకంటే వన్స్ వీ లూజ్ సమ్ వన్, దట్స్ వెన్ వీల్ నో ఎగ్జాక్ట్లీ ఆ పెయిన్ అనేది మన బ్రెయిన్ అప్పుడు యాక్సెప్ట్ చేసి, అరే నేను ఓపెన్ అప్ అవ్వాల్సిందిరా అసలు మా నాన్నతోటి, మాట్లాడాల్సిందిరా అసలు మా నాన్నతోటి అని. కానీ మనం ఎంత ఓపెన్ అప్ అయినా, సన్ మనం ఎంత ఓపెన్ అప్ అయినా నాన్న ఓపెన్ అప్ అవ్వడం ఎలాగా ఒకసారి అర్థం చేసుకోండి. 20 years 30 years ఉన్న మీరే ఓపెన్ అప్ అవ్వడానికి టైం పడుతుంది మీకు మీ నాన్నతో నిజంగా మాట్లాడాలంటే. 60 65 to 70 ఉన్న మీ నాన్న ఓపెన్ అప్ అవ్వాలంటే అలాగా. మీరెంతో చదువుకొని ఎంతో ఉద్యోగం చేసుకుంటూ అందరితోటి ముసులుగుంటూ అందరితో నలిగిపోయి బయటికి పైకి వస్తూ మీరు ఓపెన్ అప్ అవ్వడానికి సిద్ధమయ్యారు కదా. అలాంటిది అంతలా కంప్రెస్ అయిపోయి ఇంతంత ప్రెషర్ని యాక్సెప్ట్ చేసి ఇంతంత మందితో ముసులుకొని ఇలా వెళ్ళిన మా నాన్న ఒక్కసారిగా ఎలా ఓపెన్ అప్ అవుతాడు? అప్పుడు మీరు ఎంత ట్రై చేసిన నాన్న అనేవాడు 60-65 దాటిన తండ్రి ఎప్పుడు ఓపెన్ అప్ అవ్వడు. దానికి రీజన్ కూడా చెప్పాను కదా, ఇది చైల్డ్హుడ్ నుంచి ట్రీట్ చేయాల్సిన ప్రాబ్లం. అప్పటికప్పుడు ఏదో మాత్రేసో టానిక్ పట్టో ఇంజెక్షన్ ఇచ్చో ట్రీట్ చేసేది కాదు. సో నేను చెప్పబోయే మేజర్ పాయింట్ ఏంటంటే, మీ పిల్లలకి మీరు ఇప్పటి నుంచి ఆ బాండింగ్ అనేది క్రియేట్ చేయండి. చెప్పచ్చు ప్రతిదీ మీరు యాడవండి పిల్లల దగ్గర. మీకు నిజంగా బాధ వస్తుంది, తప్పలేదు. 10 years 12 years ఉన్న పిల్లాడి ముందు మీరు కూర్చుని, నాన్న ఇవాళ నాకు ఇలా ఆఫీస్లో అయ్యిందిరా, ఐ ఫీల్ సో బ్యాడ్, బట్ యు నో వాట్, ఐ కెన్ బౌన్స్ బ్యాక్ ఆన్ దిస్ అని చెప్పి మీరు వాడితో ఓపెన్గా మాట్లాడండి పిల్లాడితోటి. పర్టికులర్గా సన్ తోటి. అమ్మాయి దిస్ డిఫరెంట్ థింగ్, పెళ్ళైపోయి వెళ్ళిపోతుంది అనే కాన్సెప్ట్ మన జీవితాల్లో ఎప్పటి నుంచో ఉంది. కానీ అమ్మాయిలు ఓపెన్ అప్ అవుతారు అమ్మల దగ్గర, అమ్మ ఓపెన్ అప్ అవుద్ది అమ్మాయిల దగ్గర. ఆ ర్యాపో వాళ్ళకి బాగానే ఉంది. అది ఐ డోంట్ నో సిస్టంలో మళ్ళీ మదర్ బోర్డులో అదంతా ఫిక్స్ అయిపోయి వచ్చింది బాగానే ఎప్పటి నుంచో. ఈ ఫాదర్ బోర్డులోనే ఎక్కువ ప్రాబ్లమ్. అది ఐ డోంట్ నో హౌ టు ఫిక్స్ ఇట్. కానీ అది ఫిక్స్ చేయాలంటే మీరు ఇప్పటి నుంచే, ఈ జనరేషన్, ఓకే, మీరు ఆల్రెడీ 18 నుంచి ఆ పాడ్కాస్ట్ వినేవాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ప్లీజ్ మీరు మైండ్లో పెట్టుకోండి. మీ ఫాదర్ని మీరు బాగా బాండింగ్ పెంచుకోండి. అలానే మీ పిల్లలు ఫ్యూచర్లో వస్తున్నారు కాబట్టి వాళ్ళతో మీరు ఎలా ఉండాలనేది మీరు ఇప్పటి నుంచి దాన్ని ట్యూనప్ చేసుకోండి. ఇట్స్ నాట్ అన్ ఓవర్ నైట్ థింగ్. మీరు రాత్రి పడుకుని మార్నింగ్ లేచేసరికి ఇది అయిపోతుంది, ఫిక్స్ అయిపోతుంది అనే ప్రాబ్లం కాదు. అండ్ ఇది తర్వాత ఫిక్స్ చేయని ప్రాబ్లం కూడా. చెప్పాను కదా, ఒక్కసారి మనిషి వెళ్ళిపోయాక కళ్ళలో తప్పితే ఇంకా మళ్ళీ కనపడరు. కొంతమంది కళ్ళలో కనిపించిన వాళ్ళు ఏం చేయలేరు, అంతే కదా, ఇంకేం చేస్తాం. ఇప్పుడు మళ్ళీ సైకిల్ మొదలైంది. పిల్లాడు పుట్టాడు, నాన్నతోటి మళ్ళీ నాన్న ఇలాగ కొడుకు పుట్టాడు, వాడికి ఈ పేరు పెడుతున్నాము అని. నాన్న ఎందురా ఈ పేరు అనే క్వశ్చన్ అడిగే ఇది కూడా ఉండదు. అవునా అని దాని అర్థం ఏంటి అని అడుగుతాడు. అర్థం తెలిస్తే ఇదా అర్థం అని చెప్తాడు. అర్థం తెలియకపోతే దీని అర్థం ఏంటని అడుగుతాడు. ఇదా, ఓకే బాగానే ఉందరు అయితే, బాగుంది అయితే వాడిని ఏమని పిలవాలి మేము అని నానే అడుగుతాడు అమాయకంగా. ఎందుకంటే ఇంట్లో ఒక పేరు పెట్టుకోవచ్చు కదా వాళ్ళు, అలాగా బేసిక్గా అంతే. సో ఈ కొడుకు పుట్టిన తర్వాత ఇతనిలో కొంచెం మళ్ళీ మార్పు మొదలవుతుంది. ఏంటి నాన్న ఏంటి ఇంత ఓవర్ యాక్షన్ చేసి ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నాడు, అసలు ఏం పీకేడు ఇన్నేళ్ళు అని అనుకున్న వాడు నెమ్మదిగా కొడుకు పుట్టేసరికి ఆ మైండ్ సెట్ నెమ్మదిగా మారుతుంది. చిన్నప్పుడు నేను నాన్నతో ఆడుకునేవాడిని కదా ఇలాగ, మా నాన్న బాగానే ఆడించేవారు, నన్ను మంచం మీద పడేసి నేను కాళ్ళతో తొక్కేసి బాగానే ఆడాను నేను ఆయనతో చిన్నప్పుడు. ఇప్పుడు ఏంటో మరి మా ఇద్దరి మధ్య నేను అయిపోయింది అనుకుంటూ ఉంటాడు పెరిగే వయసులో. ఆ పుట్టిన పిల్లాన్ని చూస్తూ నాన్న గురించి ఆలోచించుకుంటూ ఇలాగా తను ఆలోచించడం మొదలు పెడతాడు. ఇన్ని రోజులు కఠినంగా ఉన్నది నెమ్మదిగా మారుతాడు ఈ కొడుకు. కొత్తగా నాన్న అయ్యాడు కదా, నాన్న అనే ఫీలింగ్ వచ్చింది ఇప్పుడు కొత్తగా. అందుకని మా నాన్న ఇలా చేశాడా, అవును కదా నాకు ఇలా చేశాడు, పర్లేదులే వచ్చిన జీతంలో బాగానే చూసుకున్నాడులే అని అనిపిస్తుంది నెమ్మదిగా. ఆ తర్వాత అవును కొనిచ్చేవాడు పండగలకి అవి, నేను నా పిల్లాడికి అన్నీ ఇలాగే చూసుకోవాలి, కొంచెం ఇంకా బాగా చూసుకోవాలి, ఇలా అలాగే కాదు ఇంకా బాగా చూసుకోవాలి, ఎందుకంటే వీడి దగ్గర స్తోమత ఉంది ఇంకా బాగా చూసుకునేటట్టు. అది చూసుకున్న తర్వాత నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు పుట్టిన పిల్లాడికి నెమ్మదిగా 10, 12, 14, 15 స్టార్ట్ అవుతాయి. టీనేజ్కి వస్తాడు వాడు. ఇప్పుడు వీడికి ఇదే బాండింగ్ ఇదే ఉంటుంది కంటిన్యూ, ఎందుకంటే వాడు అలాగే పెరిగాడు. ఇప్పుడు వీడిలాగా పెరుగుతాడు. అన్లెస్ వీడు మైండ్ మార్చుకొని మా నాన్నకి నాకు ఎక్కడ బ్రేక్ అయిందో నాకు వాడికి ఇక్కడ బ్రేక్ అవ్వకూడదని వీడు ఆలోచించుకుంటే వీడి కొడుక్కి మధ్యన ఆ బాండింగ్ అనేది బిల్డ్ అవుతుంది. కానీ లేదు మా నాన్నని ఇలాగే చేశాడు నేను ఇలాగే చేస్తాను అంటే వీడికి ఇదే బాండింగ్ కంటిన్యూ అవుతుంది, ఫ్యామిలీ లెగసీ బేసిక్గా. ఇది ఎందుకు చెప్తున్నానంటే దెర్ ఆర్ 2 things.
ఇప్పుడు నువ్వు ఎందుకు సిగరెట్ తాగుతున్నావు? దానికి రీజను మీ నాన్న అయి ఉండొచ్చు, లేదా మీ తాతగారు అయి ఉండొచ్చు. నువ్వు ఎందుకు తాగట్లేదు? దానికి రీజను మీ నాన్న అయి ఉండొచ్చు, మీ తాతగారు అయి ఉండొచ్చు. అర్థమైందా? అంటే మీ ఫ్యామిలీలో నువ్వు సిగరెట్ తాగడానికి రీజను మీ ఫ్యామిలీలోనే ఉంటుంది. జనరల్గా మందు ఎందుకు కొడుతున్నావు? దానికి రీజన్ మీ నాన్న అయి ఉండొచ్చు, మీ తాతగారు అయి ఉండొచ్చు. నువ్వు ఎందుకు కొట్టట్లేదు? దానికి రీజన్ కూడా వాళ్ళిద్దరు అయి ఉండొచ్చు. లేదు నేను సరదాగా చేస్తున్నాను అంటే ఇట్స్ అప్ టు యూ. కానీ జనరల్గా ఇన్ జనరల్ ఈ సిగరెట్ తాగడం, తాగకపోవడం, మందు కొట్టకపోవడం, ఈ జరదాలు, కిల్లీలు ఇవన్నీ నవ్వలేకపోవడం, ఇవన్నీ కొన్ని మనకి జెనెటిక్స్గా వాళ్ళని చూస్తూ బయటకు వచ్చినవి, మనలో వచ్చినవి ఉంటాయి. ఎగ్జాంపుల్, ఒక తండ్రి అలా సిగరెట్ తాగుతున్నాడు అనుకోండి. ఆ సిగరెట్ తాగడం అనేది వాళ్ళ అమ్మకి నచ్చట్లేదు అనుకోండి, అంటే ఈ వైఫ్కి నచ్చట్లేదు. ఈ వైఫ్ ఎప్పుడు కూడా పిల్లలతోటి ఏంట్రా మీ నాన్న స్మార్ట్ సిగరెట్ తాగుతారు, అది మానేమన్నా మానరు అని అమ్మ ఫీలింగ్ని ఎప్పుడైతే పిల్లలు అర్థం చేసుకుంటారో, ఈ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయినప్పుడు నాన్న సిగరెట్ తాగితే అమ్మకి నచ్చట్లేదు, సో నేను లేదు అంత అసహించుకోకూడదు నన్ను ఎవరు అనుకుని వాళ్ళు కూడా తాగడం మానేస్తారు. అసలు తాగరు, దే వోంట్ గో టు ఇట్. సేమ్ థింగ్ విత్ డ్రింకింగ్. తాగేసి వచ్చిన నాన్న పిల్లల్ని కొట్టడము, అమ్మని కొట్టడము, ఇదంతా చూస్తూ పెరిగిన ఫ్యామిలీలో ఉన్న పిల్లాడు ఈ డ్రింకింగ్ వల్లే మా కుటుంబం అంతా ఇలాగే అయిపోయింది, నేను ఎప్పుడు తాగను అనుకునే వాళ్ళు ఉన్నారు. సో దెర్ ఆర్ టూ సైడ్స్ ఫర్ ఎవ్రీ కాయిన్. దెర్ ఆర్ టూ సైడ్స్ కదా. ప్రతి ఫ్యామిలీకి దెర్ ఆర్ టూ సైడ్స్, ప్రతి మనిషికి దెర్ ఆర్ టూ సైడ్స్, ప్రతి మగాడికి దెర్ ఆర్ మల్టిపుల్ సైడ్స్. నేను ఎందుకు అంటున్నానంటే, మగాడు అనేది చాలా కాంప్లెక్స్ థింగ్. మనం బాధను వ్యక్తం చేసుకోలేము, భారాన్ని మోస్తూ ఉంటాము, భయాన్ని దాచుకుంటూ ఉంటాము, సమాజం కోసం బతుకుతూ ఉంటాము, పిల్లల్ని దూరం పెడుతూ ఉంటాము, పెళ్ళాన్ని దగ్గర చేస్తాము, మళ్ళీ దూరం పెడుతుంటాం, దగ్గర చేస్తాము, దూరం పెడుతుంటాం. వీ ట్రీట్ లైక్ అన్ అసెట్. మనకు కావాల్సినప్పుడు ఉంచుకుంటాం, లేదంటే పక్కన పెడతాం. అంతేకాని పెళ్ళాన్ని ఒక ఎమోషనల్గా ట్రీట్ చేస్తే కొడుకు అర్థమవుతుంది భార్యతో ఎలా మసులుకోవాలనేది. కానీ మనం ఎమోషన్ చూపించాం కదా, 4 గోడల మధ్యనే ఉంటుంది మన ఎమోషన్. మా 2వ 3వ వ్యక్తికి తెలిస్తే అమ్మో ఎలాగా మగాడేంటి ఇంత ఎమోషనల్గా ఉండడం ఏంటి అనేది చాలా ట్రీట్ చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ నైస్, ఇట్స్ నాట్ గుడ్ జనాభా విషయంలో. అసలు ఈ సొసైటీ గురించి వద్దాం. ఇప్పటివరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను కాన్సెప్ట్. ఫాదర్, సన్, గ్రాండ్ ఫాదర్ ఎలాగ వీళ్ళ బాండింగ్ బ్రేక్ అవుతుంది, ఎలా వీళ్ళు బిల్డ్ చేసుకోవాలని మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. నౌ సొసైటీ, హియర్ కమ్స్ ఎ బ్రాడర్ పిక్చర్. అసలు మగాడు ఇలా తయారవడానికి కారణం సొసైటీ. హూ ఈ సొసైటీ? మనమే. వీఆర్ ద సొసైటీ. ఓకే, ఇక్కడ ఈ సొసైటీ ఎందుకు ఇలా తయారైందంటే, ఇప్పుడు మీరు అదే పాకెట్ బేసిక్గా. ఇప్పుడు ఒక ఫ్యామిలీ అనేది ఒక పాకెట్ అనుకుందాం. ఇలా మల్టిపుల్ పాకెట్స్లా తయారైంది ఒక కాలనీ. ఆ కాలనీ మల్టిపుల్గా తయారైంది ఒక ఏరియా. ఒక ఏరియాని పెద్దగా చేసిన సిటీ. ఒక సిటీని, కొన్ని సిటీలని కలిపింది స్టేట్. స్టేట్లన్నీ కలిపింది ఒక కంట్రీ. అందరూ ఇలాగే ఉన్నారు. అందరూ ఇలాగే ఉంటే అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అందరూ అలాగే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక ఏడుపు చూపించే ఫ్యామిలీ ఉందనుకోండి, ప్రతిదానికి ఎమోషనల్ అయిపోయి ప్రతిదానికి ఏడ్చేస్తూ, ఫాదర్ ఏడ్చేస్తూ, సన్ ఏడ్చేస్తూ, ఫాదర్ తోటి గిగ్గింగ్లు అన్నీ చేసేసుకుంటూ, పాపాజీ, మామాజీ, డాడీ, అమ్మ, నాన్న, పప్ప అనుకుంటూ వెళ్ళిపోయిన ఫ్యామిలీలు ఉన్నాయి. వాళ్ళని చూసిన వెంటనే ఈ ఫ్యామిలీ అర్రే వీళ్ళేంటి ఎంతో చేసేస్తున్నారు బాబోయ్ అనుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకు అలా అనుకోవడం అని నేను అంటాను. ఐ హావ్ సీన్ పీపుల్ ట్రీటింగ్ లైక్ దట్ అండ్ ఐ వాజ్ వన్ ఆఫ్ దోస్ కిడ్స్. నేను చిన్నప్పుడు ఒక ఫ్యామిలీని అలా చూస్తున్నప్పుడు, నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీని, నేను జోక్లు వేసిన రోజుల్లో ఇంటరా బాబు ఎంత ఎమోషన్ అని. కానీ నౌ ఐ అండర్స్టాండ్ దట్ ఎమోషన్ ఈజ్ సేవింగ్ దేర్ ఫ్యామిలీ. అంటే వాళ్ళ మధ్యన ఉన్న బాండింగ్ 35-40 తర్వాత కూడా దే ఆర్ మెయింటైనింగ్ దట్ బాండింగ్. ఐ హావ్ నాట్ సీన్ దట్ ఇన్ మెనీ ఫ్యామిలీస్. ఫ్యామిలీలో గొడవలు రావడం కామన్, ఫ్యామిలీలో అరుచుకోవడం కామన్, కానీ కలిసిపోవడం అనేది చాలా అన్కామన్. మీరు ఆలోచించుకోండి ఒకసారి. మీకు తెలిసిన ఫ్యామిలీలో కానీ, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీలో కానీ ఏమైనా గొడవలు అయినప్పుడు విడిపోయిన వాళ్ళు ఎక్కువ, కలిసిన వాళ్ళు ఎక్కువ అనేది. విడిపోయిన వాళ్ళు ఎక్కువ ఉంటారు, కలిసిన వాళ్ళు చాలా తక్కువ. వాళ్ళకి మధ్యన మాటలు అవి ఉండవు. ఎందుకు అంటే సేమ్ ఈ బాండింగ్ అనేది పేరెంట్స్ సరిగ్గా ట్రీట్ చేయలేదు. అది ఆ బాండింగ్ అనేది మీకు ఫ్యూచర్లో $1 million ఆర్ మీకు ₹1,00,00,000 మీ బ్యాంక్లో ఉన్న అకౌంట్ లాంటిది. అది మీకు అది ఇప్పుడు అర్థం కాదు. వయసు పెరిగే కొద్దీ అర్థమవుతుంది ఆ బాండింగ్ అనేది. మీ 20sలో అది అర్థం కాదు, 16s teensలో అసలు అర్థం కాదు. బట్ ఇప్పుడు నేను చెప్తున్న మెయిన్ రీజన్ అది మీకు అర్థం అవ్వాలి, ఇది ఇప్పటి నుంచి అని చెప్తున్నాను. దాని మెయిన్ రీజన్ మీకు 40 వచ్చాక అర్థమవుతుందిలే, అప్పుడు నేను దాని గురించి ఆలోచించుకుంటానులే అనుకోవడం కాదు. ఇది పాయింట్ ఇక్కడ. నేను మీకు 40లో వచ్చే హ్యాక్ నేను ముందుగా చెప్తున్నాను. సో దట్ యూ కెన్ చేంజ్ యువర్ సొసైటీ, యూ కెన్ చేంజ్ యువర్ థింకింగ్, యూ కెన్ చేంజ్ యువర్ ఫ్యామిలీ, యూ కెన్ చేంజ్ యువర్ బాండింగ్ విత్ యువర్ డాడ్ అండ్ గ్రాండ్ ఫాదర్. ఎమోషనల్గా ఉండండి, తప్పులేదు. ఫ్రెండ్స్తో అలాంటి ఫన్ చేస్తారు ఫ్రెండ్స్. వాళ్ళందరూ అదే సొసైటీలో ఉన్నారు, వాళ్ళందరూ అలాగే పెరుగుతున్నారు.
వీఆర్ ద వన్స్ ఆర్ ట్రైంగ్ టు చేంజ్. తప్పులేదు. పోను ఒకరిని పట్టుకోండి, పాడుతూ మీ బాధను షేర్ చేసుకోండి, ఏడవండి. మీరు ఎప్పుడైతే అలా ఓపెన్ అప్ అవుతారో అవతల వాడు కూడా ఓపెన్ అప్ అవ్వడానికి మీరు ఛాన్స్ ఇస్తున్నారు వాడికి. వాడికేం బాధలు ఉన్నాయని మనం చెప్పుకోడు. మెన్ మెంటల్ హెల్త్ గురించి ప్రపంచంలో అంటే ఇప్పటివరకు మీరు వినే ఉంటారు కదా, ఈ మెంటల్ హెల్త్ అనేది, డిప్రెషన్ అనేది చాలా కామన్ టాపిక్. నేను కూడా ఒకసారి కవర్ చేశాను నా ఎపిసోడ్స్లో డిప్రెషన్ గురించి, ఒకసారి కాంటి వెళ్ళి వినండి. ప్రపంచంలో ఉన్న మగవారికి ఎక్కువ డిప్రెషన్ ఉంది ఆడవాళ్ళ కన్నా. బికాజ్ సప్రెసింగ్ మన పెయిన్ని, మన బాధల్ని ఎలా ఎక్స్ప్రెస్ చేసుకోవాలో, ఎలా చూపించుకోవాలో అని తెలియక మనలో మనం అలా కుంగిపోయి బాగా ఇదైపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి దర్ కమిటింగ్ క్రైమ్స్ అక్రాస్ ద వరల్డ్. అంటే ఎక్కువ క్రైమ్ చేసేది మగవాళ్ళే బయట. ఎందుకు? దెర్ ఆర్ మెనీ రీజన్స్ ఫర్ దిస్. ఆ బాండింగ్ అది లేక. సో ఇట్ ఈస్ ఒక చిన్న ఎమోషన్ ఫ్యామిలీ మధ్యన లేకపోవడం వల్ల ప్రపంచంలో క్రైమ్ పెరుగుతుందంటే మీరు నమ్మగలరా? ఎందుకు అమెరికాలో ఒకటి వెళ్ళి గన్తో వెళ్ళి అంతమంది షూట్ చేసేయడం? ఇది వింటూనే ఉంటున్నాం చాలా కామన్గా. ఏడాదికి ఎన్నో 100 మంది చనిపోతున్నారు. నిజంగా చెప్పాలంటే వాళ్ళు చేసే వార్ కన్నా వాళ్ళ కంట్రీలో ఈ గన్తో ఎక్కువ కాల్చుకుని చచ్చిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు స్టాటిస్టిక్స్ ప్రకారం. ఎందుకు? మెంటల్ హెల్త్. వాట్ ఈజ్ మెంటల్ హెల్త్? పెంపకం సరిగ్గా లేకపోవడం, ఆర్ వాళ్ళు పెరిగిన విధానం బాగోపోవడం చిన్నప్పటి నుంచి. ఇది చెప్తున్నా కదా, ఓవర్ నైట్ అయిపోయేది కాదు. యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. ఎందుకు వర్క్ చేయాలి అంటే, ఏమో జీతం రాదు, మీరు ఎంత దీని గురించి మీరు ఏం చేసినా సరే మీకు ఎవడో డబ్బులు ఇవ్వడు. ఓకే, నువ్వు మీ ఫ్యామిలీతో ఎమోషనల్గా ఉన్నావా, సరే టేక్ దిస్ 1000. ఓకే, నీ ఫ్యామిలీ వాళ్ళు మీ మమ్మీతో నువ్వు నీ బాధను షేర్ చేసుకున్నావు, టేక్ దిస్ 5000. మీ డాడీతో ఇంకా బాగా షేర్ చేసుకున్నావు, మీ ఇద్దరు కలిసి ఏడ్చారా, ఒక టేక్ దిస్ 10,000. అలా చేస్తేనే చేస్తారా? లేదు కదా. ఇక డబ్బులు రావు మనకి, ఇంకెందుకు ఆడుతూ ఉండడం, వేస్ట్, లైట్. ఇట్స్ వెరీ ఈజీ. అంటే నేను ఇంకొకటి కూడా చెప్తాను. మనిషి ఆడవనివ్వండి మగవనివ్వండి, మనకి నచ్చని కాలేజీలో జాయిన్ అవుతాం, నచ్చినా నచ్చకపోయినా జాయిన్ అవుతాం, చదువుతాం. చదువు నచ్చినా నచ్చకపోయినా పూర్తి చేస్తాం. పూర్తి చేసిన దాని తర్వాత ఏదో ఒక ఉద్యోగం కోసం వేటాడతాం. వచ్చిన ఉద్యోగం నచ్చినా నచ్చకపోయినా తీసుకుంటాం. ఉద్యోగం చేశాం కదా అని చెప్పి జీతం నచ్చినా నచ్చకపోయినా తీసుకుంటాం. అందుకున్న జీతాన్ని తిట్టుకుంటాం, అరే ఏంట్రా ఎంత కష్టపడితే ఇంతే వచ్చిందని. దాన్ని మళ్ళీ పోగొట్టుకుంటాం కొన్ని రోజుల్లోనే, అటు ఇటు అప్పులు ఈఎంఐలు అన్నీ కట్టుకుంటాం. మళ్ళీ అదే ఉద్యోగం నచ్చని ఉద్యోగంలో చేస్తూ బతుకుతాం. అలాగని మనకు నచ్చని ఉద్యోగంలో మనకి నచ్చని కొలీగ్స్తో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాం, నచ్చకపోయినా వాళ్ళతో ఉంటాం, పార్టీలు అవి చేసుకుంటూ అటెండ్ అవుతాం. ఎందుకు? జీతం కోసం, డబ్బు కోసం. కానీ అదే థింగ్ ఫ్యామిలీలో మాత్రం మెయింటైన్ చేయం. ఫ్యామిలీ కనుక నచ్చకపోతే వెంటనే వదిలేయడానికి రెడీగా ఉంటున్నాం. పర్టికులర్గా పేరెంట్స్ ఆర్ బ్రదర్ అండ్ సిస్టర్. ఎందుకు అంటే ఇక్కడ మనకి డబ్బు అనే లింక్ లేదు. అంటే మీకు ఆస్తులు ఉండి అవన్నీ 4-3 పేర్ల మీద ఉన్నాయంటే అది వేరే విషయం. స్టిల్ యూ విల్ బీ సెపరేటెడ్. బట్ ఆ డే ఎప్పుడైతే కోర్టులో హీరింగ్ వస్తుందో లాయర్తో మీరు ఎప్పుడైతే నోటీసులు పంపించుకుంటారో దట్స్ వెన్ యూ అగైన్ మీట్ దమ్. అది కదా నేను అనేది. బట్ ఫ్యామిలీలో యూ రెడీ టు బ్రేక్ ఇట్ అండ్ లీవ్ ఇట్. కుదిరేద్దాం, నాంత ఎందుకంటే మనకి ఏమి ఇచ్చాడని పెద్ద నేనే అన్ని సంపాదించుకుని నేనే అన్ని చేసుకున్నాను, లీవ్ ఇట్. ఏదో ఒకటి ఏంటి ఇప్పుడు ఆయన కలవాలా, అవసరం లేదు, ఆయన ఏమి ఇచ్చాడు నాకు అప్పులు తప్పితే, లీవ్ ఇట్ అని అనుకునే వాళ్ళు ఉన్నారు. ఓపెన్ అప్ అయ్యి మాట్లాడదాము నాన్నతోటి అని మనం చిన్నప్పటి నుంచి నేర్పిస్తే తప్పితే వాళ్ళు పెద్దగా ఓపెన్ అప్ అవ్వరు. అది నేను చెప్పే మెయిన్ టాపిక్. అయినో ఇక్కడ డబ్బు అనేది లేదు, మన ఎమోషన్ చూపించుకుంటే వాళ్ళు మనకి ఏదైనా వస్తుంది అనేది. బట్ నేను చెప్తున్నాను కదా, డబ్బు కన్నా ఇంపార్టెంట్ నీ హెల్త్ బాగుంటుంది ఫ్యూచర్లో. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు, ఆరోగ్యం మహాభాగ్యం కదా. నీకు అది బాగుండాలి, నీ మైండ్ ప్రశాంతంగా ఉండాలంటే నువ్వు ఎమోషనల్గా ఉండాలి. అందరితోని నీ బాధని షేర్ చేసుకోవాలి. అందరితోనే అంటే వెళ్ళి మైక్ పెట్టుకుని అందరితో చెప్పమని కాదు. అక్కడ వెళ్ళి మీ పేరెంట్స్తో మాట్లాడుకో, నీ బ్రదర్తో మాట్లాడుకో, సిస్టర్తో మాట్లాడుకో. అఫ్ కోర్స్ నువ్వు ట్రై చేసిన వాళ్ళు మాట్లాడకపోతే సమ్ టైమ్ దే విల్ రిగ్రెట్ అండ్ దే విల్ కమ్ బ్యాక్. అది మెయిన్ హోప్. ఏంటంటే నువ్వు ఇవాళ ప్రయత్నించి నాన్నతో మాట్లాడడానికి, అవును అయినా నువ్వు దూరంగా ఉండొచ్చు మీ నాన్నకి, మీ నాన్న ఫోన్లో గట్ట ఆన్సర్ చేయడాలు అవేమి ఉండకపోవచ్చు. బట్ కలిసినప్పుడైనా మాట్లాడు. చెప్పినా వినరు ఆ ఏజ్లో. ఎందుకు వింటారు? ఇప్పుడు 30 ఏళ్ళు ఉన్నాయి నీకు, నేను నీకు చెప్పాను అనుకో, ఇవన్నీ పాటించరా, ఇవన్నీ చేయరా, మంచిదిరా నీకు, నువ్వు వింటావా? వినవు కదా. ఏదో నా నోటి నొప్పి నేను చెప్తున్నాను నీకు, నువ్వు వింటావనే ఉద్దేశంతో, 100లో ఒకడైనా మారుతాడనే ఉద్దేశంతో. ఇప్పుడు 65 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన నాన్న నువ్వు మారమంటే ఎలా మారుతాడు? ఎందుకు మారుతాడు? మారడు. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. మా నాన్న మారడు, బట్ నేను ట్రై చేస్తున్నానా లేదా అనేది చిన్నది ఇంపార్టెంట్. అది నువ్వు అమ్మ ద్వారైనా మాట్లాడించాలి, లేకపోతే తెలుసుకో అప్డేట్స్. నాన్న మాట్లాడకపోతే నీతోటి. ఆయనకి చాలామంది ఫాదర్స్ షై ఉంటారు కొంచెం మాట్లాడడానికి. అంటే దిల్ బీ సోషల్గా ఉండరు వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళంతటా వాళ్ళు ఏవో న్యూస్ చూసుకోవడమో, పేపర్ చదువుకోవడమో, వాళ్ళకు ఉన్న ఫ్రెండ్ గ్రూప్ 3-4 ఉంటే ఇంకా ఉంటే వాళ్ళు వాళ్ళతో మాట్లాడుకోవడం ఉంటుంది తప్పితే పక్కింటి వాళ్ళతో కూడా మాట్లాడరు. అప్పుడప్పుడు కొంతమంది కలవ చేసుకుని మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఏదో ఎమోషనల్గా బర్స్ట్ అయిపోయి మాట్లాడతారేమో అనుకుంటా, వాళ్ళు మాట్లాడరు.
అంటే ఇక్కడ ఇద్దరు ఉన్నారు, ఎక్స్ట్రోవర్ట్స్ ఇంట్రోవర్ట్స్, లైక్ ఫాదర్స్ ఉన్నారు. ఎక్కువ మాట్లాడేసి అందరితోటి ఉన్నవాడు వాడు ఏదో పెద్ద ఎమోషనల్గా అందరితో షేర్ చేసుకుంటే అతని బాధ మనసులో ఉన్న బాధ చెప్పేసుకుంటే అతను చెప్పుకోడు. ఇంట్రోవర్ట్ ఎవరితోనే మాట్లాడిన వాడు ఎందుకు చెప్పుకుంటాడు అనుకునేది మనకు ముందే తెలుసు. సో ఇక్కడ ఇద్దరు చెప్పుకోరు ఫాదర్ అనేవాడు, ఎందుకంటే ఇట్స్ మగాడు అనేవాడు చెప్పకూడదు. ఇవి మనం పెట్టుకున్న రూల్స్. ఎక్కడ రాశారు ఈ రూలు? మన కాన్స్టిట్యూషన్లో రాశారా, భగవద్గీతలో చెప్పారా? అది మనం బిల్డ్ చేసుకున్నాం, మన పిల్లలకి అవి బోధిస్తున్నాం. ఇది మారాలి అనేది మెయిన్ పాయింట్. ఇప్పుడు మీకు నా కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటాను. మగాడు అంటే ఏంటి? మగాడు అంటే సింపుల్గా చెప్పాలంటే 100 కేజీలు గుండ్ర ఎత్తేసి అక్కడెక్కడో పరిగెట్టి పడేయడం కాదు. మగాడు అంటే బ్యాట్ ఇచ్చుకుని 150 పరుగులు కొట్టేసి బ్యాట్ ఎత్తేసి కప్పు గెలుచుకొచ్చడం కాదు. ఇవన్నీ ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు ఈ రోజుల్లో. మగాడు అంటే బాధను పంచుకున్నాడు. ఆడవాళ్ళకి చెప్పడానికి చాలామంది రెడీగా ఉన్నారు, ఆడవాళ్ళ గురించి గంటలు మాట్లాడగలుగుతారు. కానీ మగాడి గురించి 10 నిమిషాలు మాట్లాడరా అంటే మగాడే మాట్లాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మన దౌర్భాగ్యం. 10 నిమిషాలు ఆడవాళ్ళ గురించి మాట్లాడుకుందామన్నా మాట్లాడతాం, కానీ హీరోయిన్ల గురించి 10-20 నిమిషాలు మాట్లాడుకుంటాం. కానీ మగవాడి గురించి మగవాడు పొగడంట్రా 10 నిమిషాలు అంటే ఒక మగవాడు కూడా లేడు పొగడడానికి. అది మన దురదృష్టం. వీఆర్ రియలీ గ్రేట్, మెన్ ఆర్ గ్రేట్. నాట్ జస్ట్ బికాజ్ మీరు వెళ్ళి అవన్నీ చేస్తున్నారని కాదు. ఇది మీరు ఇటు చెప్పిన ఎగ్జాంపుల్స్, గుండ్ర ఎత్తేసి పడేయడము, 10 మందిని కొట్టేయడము, వాళ్ళని ఎగరేసేయడము, ఇదంతా కాదు మగాడంటే. 10 మందితో ఆడవాళ్ళతో తిరగడము అది మగతనం కాదు. ఏ రోజైతే నువ్వు నీ బాధను ఎక్స్ప్రెస్ చేసి నీకు నువ్వు కంఫర్ట్ ఫీల్ అవుతావో ఆ రోజు నువ్వు మగాడివి. అది నాతో కాదు, మీ ఫ్రెండ్స్తో కాదు, నీ ఫ్యామిలీతో. అది ఏదో విధంగా ఎక్స్ప్రెస్ చేయి. మీ మమ్మీకో డాడీకో ఏడు. లేదు నాకు 35 వచ్చేసి ఇప్పుడు నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఏడిస్తే చాలా ఫన్నీగా ఉంటుంది. ఏముండదు. మీ అమ్మకి నువ్వు 35 వచ్చినా 70 వచ్చినా మీ మమ్మీ దగ్గర నువ్వు ఎప్పుడు చిన్నపిల్లాడివే. మీ నాన్నతో కూడా షేర్ చేసుకో. అదే బాండ్. అమ్మతో పెరిగే బాండ్ నాన్నతోటి నెమ్మదిగా డిమినిష్ అవుతుందని చెప్పాను కదా ఇందాక. అది మళ్ళీ మీకు మీ నాన్న పోయాక మళ్ళీ పెరుగుతుంది. ఎందుకు? ఏం లాభం మీ నాన్న పోయాక అది పెరిగితే? నాన్న ఉన్నప్పుడు బాండింగ్ ఉండడం వేరు, నాన్న పోయాక నువ్వు చూపించుకుని వేరు. నీ కొడుకు మీరు చూపించేస్తావు ప్రేమ పెద్ద. బట్ నీ కొడుకు అప్పటికే పెద్దవాడు అవుతుంటాడు, నీ దగ్గర దూరం అవుతూ ఉంటాడు. ఏం చెప్తాను ఇంకా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే మీరు ఇది వినేసి ఏదో వాగేళ్ళేడు నాకు 30 నిమిషాలు పైన పర్లేదులే టైంపాస్ అయింది అనుకోకండి. మగాడి గురించి ఒక మగాడు చెప్తూ ఒక మగాడు వింటూ ఇంకో మగాడికి షేర్ చేసుకోకపోతే మీరు మగాడు ఎలా అవుతారు? షేర్ విత్ యువర్ డాడ్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, షేర్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, షేర్ విత్ యువర్ బ్రదర్. నాకు మెసేజ్ చేయండి ఇప్పుడైనా. అట్లీస్ట్ చేస్తున్న వాళ్ళు ఆల్రెడీ థ్యాంక్స్, చెయ్యని వాళ్ళు ఇదే మీ ఫస్ట్ మెసేజ్ అనుకోండి, లేకపోతే ఇదే నాకు మీ లాస్ట్ మెసేజ్ అనుకుని చేయండి. ఏమంటే ఇంట్రోవర్ట్స్ ఉంటారు కదా కొంతమంది, ఎప్పుడు చేయరు ఎవరికి, వినేస్తారు, హ్యాపీగా ఉంటారు. వీఆర్ ఫైన్, మెసేజ్ పెట్టాల్సిన పని లేదు, ఇట్స్ ఓకే. ఎమోషన్ ఎందుకు చెప్పుకోవాలి బయటికి? అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. మీరు ఇంకెప్పుడు నాకు పెట్టరు అనుకుని ఒక మెసేజ్ పెట్టండి, ఏమైపోతుంది? ప్రపంచం తలకిందులు అయిపోతే మీ పోర్ట్ఫోలియో మొన్నటి వరకు పడిపోయిన సడన్గా ఏమి లేచిపోదు, ఇంకా పడిపోయింది ఇంకా పడిపోకుండా ఉండదు, ఏదో ఒకటి అవుతుంది కదా, ప్రపంచం ముందుకు వెళ్తూనే ఉంటుంది. పెట్టండి, తప్పులేదు. నేను మగాడిగా నా ఛానల్లో పెట్టాను, స్పాటిఫైలో ఉంది, ప్రతి పాడ్కాస్ట్ ఛానల్లో ఉంటుంది, యూట్యూబ్లో కూడా ఉంది. మీ అందరితో ఇంత షేర్ చేసుకున్నాను. సో ఇట్స్ యువర్ టైమ్ టు షేర్. థ్యాంక్ యూ. అప్పటిదాకా